సినిమాలు, సిరీస్‌లు అంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ పెద్ద పెద్ద సినిమాలకు విపరీతమైన బజ్ ఉంటుంది కాబట్టి వాటిని ఎలాగో చూస్తూనే ఉంటారు. కానీ కొన్ని చిన్న చిన్న సినిమాలను మాత్రం మిస్ చేసేస్తూ ఉంటారు. కానీ ఆ సినిమాలే బాలీవుడ్ స్టార్స్‌ని సైతం మెప్పిస్తాయని ఊహించరు. గత వారం రిలీజ్ అయిన సినిమాలలో అలాంటి ఓ సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం ఓ మంచి సినిమాను మిస్ చేసినట్లే. ఎందుకంటే ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సైతం ప్రశంసలు కురిపించింది. మరి ఇంతకీ అందరినీ మెప్పిస్తున్న ఆ సిరీస్ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూద్దాం. ఆ సినిమా మరేదో కాదు, లాపతా లేడీస్ సినిమా. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 1న థియేటర్లో రిలీజ్ అయి విమర్శకుల నుంచి సైతం ప్రశంసల వర్షం దక్కించుకుంది. కేవలం ఈ 4 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా 20 కోట్ల వరకు వసూళ్లను రాబట్టాయి. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 26 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ని సంపాదించుకుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ మూవీపై స్పందించారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో ఉన్న కాంటెంట్ ఎంతమందిని మెప్పించిందో. మరి ఇప్పటి వరకు మీరు కనుక ఈ సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఖచ్చితంగా ఒక వర్త్ వాచింగ్ ఫీలింగ్ కలిగిస్తుంది ఈ సినిమా. అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి, ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే 2001లో నిర్మల్ ప్రదేశ్ అనే గ్రామంలో లాపతా లేడీస్ కథ కొనసాగుతుంది. ఈ సినిమా కథ ఏంటంటే కొత్తగా పెళ్ళైన 2 జంటల్లో ఒకరి భార్య వేరొకరికి మారిపోతారు. ఈ కథ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా. దీపక్ కుమార్ పూలకు వివాహం జరుగుతుంది. ఊరికి వెళ్లేందుకు వారు ఓ ట్రైన్ను ఎక్కుతారు. అయితే అదే ట్రైన్లో మరొక జంట ఫూల్ ధరించిన దుస్తులనే ధరించి ఉంటుంది. వారిద్దరు కూడా పై ముసుగులు ధరించి ఉంటారు. ఈ క్రమంలో రైలు దిగే ముందు తొందరలో ఒకరి భార్యను మరొకరు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఇప్పటి వరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.